జైత్యాల జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. టౌన్ హాల్ నుంచి పాత బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ సాగింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల త్రివర్ణ పతాకాలను చేతబూని పాల్గొన్నారు. భారత్ మాతాకి జై నినాదాలతో జైత్యాల పురవీధులు మార్మోగాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీతో పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా ర్యాలీలో పాల్గొన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులైనటువంటి ఆత్మీయ సోదరులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారు సోదరుడు యాదగిరన్న గారికి, ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు. అదేవిధంగా మా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ప్రత్యేక నమస్సుమాంజలు. హాజరైనటువంటి విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భరతమాత బాణిక సంఖ్యలు తెంచి మనం ఈ రోజున ఏదైతే స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామో దానికి కారణమైనటువంటి అమరవీరులు ఎంతో మంది ఉన్నారు. ఒక సుభాష్ చంద్రబోస్, ఒక అల్లూరి సీతారామరాజు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఆజాద్, ఎంతో మంది అమరవీరుల రక్తంతో తడిసిన నేల, వాళ్ళ రక్తంతో తడిసి భరతమాత బానిస సంఖ్యలు తెంచి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రాన్ని మనకు అందించి మువ్వెన్నెల జెండా, భారతీయులందరి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి త్రివర్ణ పతాకం, త్యాగం, వీరత్వం, శాంతి, పాడి, పశు సంపద, వీటన్నిటికీ ప్రతీక అయినటువంటి మువ్వన్నెల జెండా ఈ రోజు ఆత్మగౌరవంతో రెపరెపలాడించే ఒక విషయం ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది. ఆ బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా,
భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సాంకేతాల మేరకు వారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తిరంగా, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని, ఆగస్టు 15 స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులు వారి వారి ఇళ్లలో మువ్వన్నెల జెండాలని ఆత్మగౌరవంతో ఎంతో సంతోషంగా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున మరి మన ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మువ్వన్నెల జెండాని ప్రతి ఒక్క భారతీయుడు స్వతంత్రం సాధించి 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ, హర్ ఘర్ తిరంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మరియు సోదరిమణి భోగ శ్రావణి గారు మరియు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యువకులకు మరియు మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2022లో ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం, ముఖ్యంగా ఆగస్టు 3, 2022 రోజున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు బైక్ ర్యాలీని ఎర్రకోట నుండి ఇండియా గేట్ వరకు అక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రజల హృదయాల్లో దేశభక్తిని నాటడం, ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులని స్మరించుకోవడము. అదేవిధంగా ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నామంటే భారతదేశ సరిహద్దుల్లో మన కోసము పోరాడుతున్న యోధులకు మనము వారిని జ్ఞాపకం చేసుకునడం. అదేవిధంగా కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక జెండా కిందనే అందరం కూడా రావాలని ఒక సంకల్పంతో ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశభక్తితో పాటు భవిష్యత్తులో ఏదైతే భారతదేశము 2047 వరకు విశ్వగురు వికసిత్ భారత్ దిశగా ప్రయాణం చేయాలి, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంగా భారతదేశం ఎదగాలని ఒక సంకల్పంతో ఏదైతే ముందుకు సాగుతున్నామో, ముఖ్యంగా జంజీ యువకులందరూ కూడా దీంట్లో పాల్గొని తమ దేశభక్తిని చాటుకొనాలి. అదేవిధంగా మన దేశం కోసం పాటుపడిన, స్వతంత్రం కోసం పాటుపడిన ఆ యోధుల్ని జ్ఞాపకం చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా తిరంగా ర్యాలీ చేతి పట్టుకుంటే అది ర్యాలీ అవుతుంది, గుండెల్లో ఉంటే అది దేశభక్తి అవుతుంది. మరొకసారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మనమందరం కూడా తమ తమ ఇండ్ల పైన, వ్యాపార సంస్థల పైన ఈ తిరంగా ర్యాలీని తప్పకుండా కట్టుకునవలసిందిగా కోరుతూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి